కాబట్టి ఇక్కడ అబ్జర్వర్స్ కి మరి మన అధిష్టానం వేసింది మీ అందరికి తెలిసిన విషయమే. కావున మరి ఈ వేదిక పైన పెద్దలు కేఎల్ఆర్ గారికి మరి సిద్ధేశ్వర్ గారికి మరి అలాగే మన సికింద్రాబాద్ డిస్టిక్ అధ్యక్షులు మన రాజ్యసభ మెంబర్ శ్రీ అనిల్ గారికి మరి మీ అందరికీ వేదిక పై కూర్చున్నటువంటి అందరికీ నా అక్క నా చెల్లె నా అన్నదమ్ములందరూ కూడా శిరస్సు వంచి చేతులెత్తి అందరికీ నమస్కరిస్తున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 14 నెలల పాటుగా మాసాల పాటుగా 14 నెలల్లో మరి మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవానికి లబ్ధిదారులకు అందరికి కూడా ఏదో ఒకటి ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తెలిసిందే. కావున ఈ పథకాలు మరి ఒక్కొక్కటి మరొక ముఖ్యమంత్రి గారు మరి అమలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ కొద్దిగా లేట్ అయినా కానీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది లేట్ ఎందుకైందంటే ఇదందరూ కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అక్క చెల్లె అన్నదమ్ములందరూ చెప్పాలి, టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసినందుకే కొద్దిగా మనకు ఆలస్యం అవుతుంది. లేకపోతే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని కూడా చేసుకుంటూ అయినా కానీ ఎంత అప్పులు చేసినా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ మరి పథకాలు ఇస్తుంది. మరి నిన్న రాకముందు 1వ తారీఖున మరి సన్నబియ్యం కార్యక్రమానికి ప్రతి పేదవాడు అన్నము ఆకలితో ఉన్నాడు కాబట్టి ఇప్పటి పట్టు బియ్యం తిన్నారు కాబట్టి నా యొక్క ప్రజలకు మరి సన్న బియ్యం ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి తీసుకున్న నిర్ణయము ఇది చాలా గొప్ప నిర్ణయము. కాబట్టి ఈ యొక్క సన్న బియ్యము కూడా మన యొక్క హైదరాబాద్ కి మరి కోడున్నందుకు 1 నెల ఆలస్యమైంది. కావున 1 నెల ఆలస్యమైనాక కూడా మన 1వ తారీఖు అన్న మా దగ్గర 52 రేషన్ షాప్స్ ఉన్నాయి. 52 రేషన్ షాపులు మేము ఆ రోజు 32 రేషన్ షాపులు ప్రత్యేకంగా నేను విజిట్ అయి మరి సన్న బియ్యం కార్యక్రమాన్ని 32 ఆ రోజు 7:30కు ప్రారంభిస్తే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఒక్క కాన్ఫరెన్స్ లో మొత్తం ప్రతి ఒక్క కార్యకర్తతోని మా లీడర్లతో అందరితో కూడా ఈ ఒక్క 52 రేషన్ షాపులు దగ్గర ఎవరెవరు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఇది మన ప్రభుత్వం మరి చేసిన పథకం కాబట్టి దీన్ని టోటల్ గా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఉద్దేశంగా దీన్ని మన ఒక స్కీమ్ గా మరి 52 రేషన్ షాపుల దగ్గర పెద్ద కార్యకర్తలని మరి పెట్టి నేను 32 రేషన్ షాపులు ప్రసంగా విజిట్ అన్ని ప్రారంభించాం. 1 o'clock ఒక పేద కుటుంబం ఇంట్లో మరి భోంచేశాం. ఈ విధంగా సికింద్రాబాద్ లో మరి ఈ విధంగా ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమం ఇచ్చినా గానీ మరి ఆలస్యం చేయకుండా దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని ఉపయోగించి దాన్ని తప్పకుండా కార్యకర్తలకు వెంబడే చేరవేసి మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అధిష్టానానికి ఎన్నోసార్లు చెప్పాం, మా దగ్గర మొత్తం ఎంటర్ ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేరో ఆడ ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏదైతే చెక్కులు మనం ఇస్తున్నామో ప్రభుత్వం ఇస్తుందో మరి ఎమ్మెల్యే కార్పొరేటర్ నుండి వాళ్ళు చెక్కులు ఇస్తున్నారు, వాళ్ళకు ఈ క్రెడిట్ దొరుకుతుంది. కానీ దానికి అగనిస్ట్గా మేము ఇక్కడ బరాబరుగా మేము అందరం కూడా పాల్గొంటున్నాం. ఈయన మాత్రం టీఆర్ఎస్ యొక్క ఆటలు సాగనిస్తున్నాం. ప్రతి ఒక్క చెక్కుల దాంట్లో కూడా మేము మా కార్యకర్తలు బరాబర్ మా యొక్క ప్రభుత్వం ఇస్తుంది. చెక్కులు ఇస్తే ప్రోటోకాల్ ఇస్తే నువ్వు పెట్టుకోబాక అవసరం లేదు, మేము కూడా ఇళ్ళ భాగ్యసమైతమని బరాబర్ పోటీ పడి మరొక నాయకులు కార్యకర్తలు బరాబర్ అన్ని కార్యక్రమంలో మేము ఇస్తున్నాం. కాబట్టి ఇది తట్టుకోక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పద్మారావు గారు మరి మొన్న అసెంబ్లీ అయినప్పుడు మరి హరీష్ రావు గారిని పట్టుకొని మరి సికింద్రాబాద్ లో నాకు ప్రోటోకాల్ పాటిస్తలేరు అని చెప్పుకున్నారు. ఇది సిగ్గుచేట.
ఎందుకంటే తన రెస్పెక్ట్ తన తీసుకుంది. అంటే ఈ రోజు నా యొక్క కార్యకర్తలు మా యొక్క నాయకులు ఏ లెవెల్లో పనిచేస్తున్నారు అనేది తెలియచేయడానికి మీకు చెప్తున్నాను. మేము బరాబరుగా ఈ రోజు బీజేపీ ఉండని బరాబరుగా ముక్కు సూటి జవాబుగా మేము వాళ్ళకు సమాధానం ఇస్తాం రాబోయే ఎలక్షన్ లో. మరి ఇంకో విషయం ఏమనగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ లో మరి ఇప్పుడే మాణికేశ్వర నగర్ లో 226 రోజులు నిరాహార దీక్ష కూర్చొని మరి అయ్యా మా యొక్క బస్తీలో మరి ఎవరికైనా ఏదైనా సీరియస్నెస్ ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మరి మాణికేశ్వర నగర్ రావాలంటే మరి ఈ యొక్క ట్రాఫిక్ లో ½ అవర్ పడుతుంది. కాబట్టి అంత లోపల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 126 రోజులు మరి నిరాహార దీక్ష చేశారు. కావున అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ గతంలో కూడా మరి సికింద్రాబాద్ లో మరి మన ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను మాకు ఈ హాస్పిటల్ లేదు కాబట్టి ఈ విధంగా ప్రాబ్లం అవుతుందని మెమోరాండం కూడా సబ్మిట్ చేయబడింది. మరి ఇక్కడ పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఇటువంటి సమస్యలు ఈ యొక్క 5 డివిజన్లు ఒక 15 మేజర్ అంశాలు మరి నేను తీసుకున్నా అవి డ్రాప్ చేసి పెట్టినా ఇది ఒకవేళ సికింద్రాబాద్ కి మరి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు కూడా ప్రజలకు అవసరం వచ్చినటువంటివి నేను అన్ని కూడా చేసి పెట్టాను. మా ఎంపీ గారిని కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి మరి ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ గురించి నిధులు ఇప్పించి మరి అవన్నింటినీ కూడా శాంక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా ఎంపీ గారు ఈ ఇష్యూలలో ఇవన్నీ సీరియస్ తీసుకుంటే రేపు ఎంపీ గారికి